ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఏం రెసిపీ ఇస్తారో చూద్దామా? ఓకే, రాజు గారు ఎలాంటి రెసిపీ ఇస్తున్నారు? పాలక్ ఆలు కర్రీ. ఓ, రెగ్యులర్ కాంబినేషన్ కదా, బట్ దాన్ని మంచి టేస్టీగా చేయాలి. అవును, ఎందుకంటే చాలా సింపుల్ అనుకున్నావు కూడా మనం ఆ టేస్ట్లు సరిగ్గా లేకపోతే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, సో ఎవరు చేస్తారు మరి? రండి. హాయ్. హాయ్, నీ పేరు? నవ్య. నవ్య. నీ పేరేంటి? నిరోష. నిరోష, నవ్య ఫ్రెండ్సా ఇద్దరు? అవును. ఓకే, వంటలు అయితే చేస్తారు కదా బాగా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? ఓకే, అన్నట్టు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ, పాలక్ ఆలు కర్రీ. ఎస్, ఈజీ అండ్ రెగ్యులర్ గా చేసుకునేదే, కాకపోతే ఇప్పుడు టేస్టీగా బాగా చేయాలి. సో చాలా సింపుల్ గా చేసుకున్న టేస్టీగా ఉంటుంది. కొంచెం ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది, కాకపోతే ప్రాపర్ గా కుక్ చేయాలి. ఓకేనా? రెడీ ఇద్దరు? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. ఓకే, వేస్తున్నాం. వేసాం. తర్వాత ఏం వేస్తున్నాం? పోపు దినుసులు వేస్తున్నాం. ఏమైనా వేసేస్తావా? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తావు? ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్క. సో అక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగుతుంటే ఇలాగ మనం స్టార్ట్ చేద్దాం. నవ్య, ఏం వేస్తున్నావు ఫస్ట్? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం జస్ట్ పోపుకి అంతే. నీ ఇష్టం, నీకు ఎంత సరిపోతుందో అని నీకు తెలుస్తుంది కాబట్టి చూసుకుని వేసుకో. పోపు వేయాలి. ఓకే, ఇందులో జీలకర్ర అన్ని మిక్స్ చేసి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవి కూడా గింజలు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కళ్యామాకు వేసుకోవాలి. కరివేపాకు. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుందా ఇందులో? టేస్ట్ బాగుంటుంది. జనరల్లీ మనం ఈ ఆలు పాలక్లో చూడం కదా. అవును, పచ్చిమిరపకాయలు ఉంటాయి కానీ. అల్లం పేస్ట్ చేయాలి. అల్లం వెల్లుల్లియా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది వేగితే చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పాలకూర మగ్గించి పేస్ట్ చేసావా? ఓకే, వేగిందమ్మా ఉల్లిపాయ. నెక్స్ట్ ఏం వేస్తావు? పాలకూర పేస్ట్. నువ్వు పాలకూర పేస్ట్ చేసేసావా? ఓకే, వేసేసి. సో అక్కడ పాలకూర పేస్టేనా? ఓకే. ఓకే, ఇక్కడ కొద్దిగా పోపు మాడుతుంది, వేసేసేద్దాం. సో ఈ పాలకూర వేసిన తర్వాత కారం, ఉప్పు. ఓకే, ఓకే, సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కూరకు సరిపడా ఇప్పుడే వేసేస్తున్నారా? పాలకూర వేగుతున్నట్టు స్మెల్ బాగా. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, చాలా ఓకేనా? ఓకే, నెక్స్ట్ నువ్వేం వేస్తావు? కొద్దిగా కారం. కారం. ఓకే. ఓకే, తర్వాత గరం మసాలా. గరం మసాలా కూడా ఇప్పుడు వేసేసుకోవాలా? ఓకే. ఓకే, కొద్దిగా. చాలా కొంచెమా? ఓకే. ధనియా పౌడర్. ధనియాల పొడి. ఓకే, వేసి. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే, అన్ని పొడులు ఇలా జస్ట్ పాలకూర పేస్ట్ వేగేటప్పుడే వేసేయాలా? ఓకే. ఓకేనా? ఓకేనా? పసుపు కూడా వేస్తావా? వేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేస్తావు? నేను ఆల్రెడీ పాలకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసావా? ఆహా, ఓకే ఓకే. ఓకే, ఇక్కడ నూనె చక్కగా బయటకు వచ్చింది, అంటే బాగా మగ్గిపోయింది. నెక్స్ట్ ఆలుగడ్డలు పొడుగు కోసుకొని ఇవి గోలించుకోవాలి. వేయించారా? గోలించుకోవాలి. అంటే ఈ ఫ్రై టేస్ట్ బాగుంటుందని అలా చేశారా? ఓకే. సో డైరెక్ట్ గా పచ్చి ముక్కలు యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది కదా? యాక్చువల్లీ బాగానే ఉంటుంది, కానీ ఇలా ఇంకా బాగుంటుందా? అంటే మనకి ఆలు ఫ్రై టేస్ట్ చాలా మందికి నచ్చుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకపెట్టిన ఆలుగడ్డ. ఓకే. నీళ్ళు ఏమైనా వేయాలా నవ్య? కొంచెం ఏమొద్దు. స్టార్టింగ్ పాలకూర చేసినప్పుడు దానిలో కొన్ని వాటర్ యాక్చువల్లీ ఫస్ట్ సరిపోతుందా? ఓకే, నువ్వేం వేస్తున్నావు నీరజ? ఉడికించిన బంగాళదుంప వేసేసి. మూత ఏమైనా పెట్టాలా? ఒక 1 minute.
ఓకే, నీకు వాటర్ ఏమన్నా కావాలా? అంటే కొంచెం ఇది మగ్గిన తర్వాత వేస్తావా? కలిపాక కలిపేసుకో. చూడాలంటే చెప్పు. వాటర్ చూస్తావా? చూసుకో ఎన్ని వాటర్ కావాలో. ఓకేనా? తర్వాత ఇందులో సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేసేస్తావా? ఓకే, అక్కడ సాల్ట్ వేసేస్తున్నారు, చూద్దాం. నువ్వు ఇంకా వేసేవేం లేవు, అయిపోయినట్టేనా? లాస్ట్ మసాలా సారీ, ఏం లేవు అంట. యాక్చువల్లీ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మసాలా అంతా పట్టించేదాకా కూడా ఉంచొచ్చు స్టవ్ మీద. అంటే పాలకూర పేస్ట్ కొంచెం పలుచగానే చేస్తుంది కాబట్టి తను అక్కర్లేదు అనుకుంటున్నాను. సో మనకి పాలకాలు అంటే కొద్దిగా గ్రేవీ అలాగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కొంచెం కదా. రోటీ ఐటమ్స్ లో అయితే కొంచెం బాగా పలుచగా చేస్తూ ఉంటారు కదా. చపాతీకి బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ అయిపోయినట్టు ఆఫ్ చేసిన స్టవ్. ఓకే ఓకే ఓకే, నీరు ఎంతవరకు వచ్చింది? వాటర్ చాలు కదా. వాటర్ చాలు. ఇప్పుడు మూత పెట్టేద్దామా? జస్ట్ ఒక 1 minute అలా మగ్గితే రెడీయా? 2-3 minutes. 2-3 minutes. ఓకే, వెయిట్ చేద్దాం, వాళ్ళు తీస్తారు ఈలో. ఇక్కడ తీసేస్తున్నా. ఏంటి బౌల్? జస్ట్ గార్నిష్. ఇది ఐస్ క్రీమ్ బౌల్. ఓకే, ఏంటి రాజుగారు ఏమైనా ఐస్ క్రీమ్ రెసిపీ ఇస్తారనుకుని వచ్చావా ఏంటి? ఓకే, కావాలంటే జీడిపప్పు అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు పౌడరా? జీడిపప్పులు వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. నువ్వైతే ఒక గరం మసాలా మాత్రమే మసాలా వేసావు, మిగతాదంతా నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఓకే ఓకే, చూద్దామా? ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్. ఓకేనా? తీయచ్చు. కొత్తిమీర. ఓకే, మనం అన్ని తన చేతులతో అలా అర్థం చేసుకుంటున్నాం అంటే. మామూలుగా కూడా ఇలా ఏం మాట్లాడవా నువ్వు? నవ్య మీ ఫ్రెండే కదా, ఇంతేనా? చాలా స్లోవా? ఎందుకంత స్లోగా ఉన్నావు? ఇంతకీ ఏంటి, చదువుకుంటున్నారా? అలా అయిపోయింది అంతే. ఎంబీఏ చేస్తున్నా. ఎంబీఏ. తను బీఫార్మసీ అయిపోయింది, ఫార్మ్ డీలో జాయిన్. ఫార్మ్ డి. అందుకే నేను తనది కూడా నవ్యని అడిగేశాను. అలా ఎలా అడుగుతా పాపం, ఇక్కడ ఉంది కదా మనిషి. తను పాపం ఏం చెప్పినా నాకు వినిపించట్లేదు. నాకు వినిపిస్తుంది కదా, నేను చెప్తాను కదా. అయిపోయినట్టేనా? తీసేద్దామా? అయిపోయిందండి. ఇది పట్టుకో చెప్పు. ఓకేనా? అయిపోయినట్టేనా? కొత్తిమీర ఏమైనా వేస్తావా ఫైనల్గా? సరే నవ్య, ఏమైనా గార్నిష్ చేస్తున్నావా నువ్వు? క్యారెట్స్ తోని గార్నిష్. ఓకే ఓకే, ఇలా సైడ్లో పెట్టాలి. అండ్ టమాటో. ఓ, టమాటో ఫ్లవర్ చేసావా? ఓకే ఓకే, కాంట్రాస్ట్గా బాగా చేసావు. ఓకేనా? నీది? కొత్తిమీర వేసేసి. ఓకే ఓకేనా? పాలక్ ఆలు కర్రీ రెడీ. వెరీ గుడ్. సో 2 రకాలుగా పాలక్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ నిరోష అండి. నిరోష తయారు చేసిన పాలక్ ఆలు కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ ఆలు కర్రీ తయారు చేసే విధానం: పాలకూరలో అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పాలక్ ఆలు కర్రీ రెడీ.